ఢిల్లీ వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీ జాతీయ నేత నితిన్ నవీన్కు అసలు తెలంగాణ చరిత్రపై కనీస అవగాహన లేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం కేవలం కాంగ్రెస్ పార్టీ మరియు సోనియా గాంధీ గారి వల్లే సాధ్యమైందన్న చామల నాడు కేసీఆర్ కేవలం టైంపాస్ రాజకీయాలు చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు. మీడియా ముందు మాట్లాడిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. అధ్యక్షుడు నితిన్ నబీన్ గారు, అలాగే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ, అంటే నితిన్ నబీన్ గారు అంటేనేమో కొత్తగా ఈ మధ్య కాలంలోనే భారతదేశంలో బీజేపీ పార్టీకి అధ్యక్ష పదవి తీసుకున్నారు. అంటే ఆయన కంటే కొద్దిగా అవగాహన లేకపోవచ్చు. తెలంగాణ వచ్చినప్పుడు 2014 కంటే ముందు జరిగినటువంటి ఉద్యమం మీద కానీ, ఆ రోజున్నటువంటి పార్లమెంట్లో జరిగినటువంటి విషయాలలో కానీ ఆయనకు అవగాహన లేకపోవచ్చు. ఆయన అనొచ్చు, ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావానికి కాంగ్రెస్కి ఎట్టి పరిస్థితి సంబంధం లేదు. తెలంగాణ రావడానికి బీజేపీ కారణమో, లేకపోతే తెలంగాణ రావడానికి ఉద్యమకారులే కారణం. ఉద్యమకారులు ఎట్లా ఉద్యమాలు చేస్తేనే తెలంగాణ వచ్చిందన్నది వాస్తవం. కానీ ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం వల్లనే తెలంగాణ వచ్చిందన్న విషయాన్ని మీరు ఏ గూగుల్లో కొట్టినా, ఏ పర్ప్లెక్సిటీ యాప్లలో కొట్టినా, ఏ యాప్లలో కొట్టినా వస్తుంది. మరి ఆ మాత్రం అవగాహన లేకుండా తెలంగాణ ఫార్మేషన్ డే రోజే ఢిల్లీ వేదికగా ఇదే తెలంగాణ భవన్లో ఇష్టానుసారంగా మాట్లాడినటువంటి పరిస్థితిని ఈరోజు తెలంగాణ ప్రజల ముందు పెట్టాలనుకుంటున్నాం. ముఖ్యంగా మీ అందరికి మరొకసారి గుర్తుకు చేస్తున్నా, ఆ రోజు యూపీఏ హయాంలో 33 మంది ఎంపీలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉంటే కాంగ్రెస్ పార్టీలో 12 మంది లోక్సభలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు ఉండే. 25 మందిని కాదని చెప్పి సోనియా గాంధీ గారిని ఒప్పించి ఆ రోజు పార్లమెంట్ సభలో ఎన్నోసార్లు వాకౌట్ చేసి, రోజు ధర్నాలు చేసి సాధించినటువంటి తెలంగాణ ఇది. అసలు సోనియా గాంధీ గారు లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదు. ఎందుకంటే ఈవెన్ కేసీఆర్ కూడా కమిషన్లు, కలెక్షన్లు, బై ఎలక్షన్లతోటి టైంపాస్ చేయాలనుకునేది తప్ప ఏ రోజు కూడా తెలంగాణ వస్తుంది అనుకోలేదు, ఇస్తారనుకోలేదు. ఎప్పుడు ఉద్యమాలు చేసుకుంటే అట్లనే టైంపాస్ చేద్దాం అనుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్. కానీ అదృష్టవశాత్తు ఆ రోజు కలిసి వచ్చింది. 10 సంవత్సరాలు ఆయన అధికారంలోకి వచ్చింది. నిన్న కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ తెలంగాణ ఏటీఎంగా మారిందని, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి, ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణని ఏటీఎంగా వాడుకుంటుందని చెప్తున్నారు. నేను ఒకటే అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని, ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత 2014 నుంచి అధికారంలో మీరున్నారు, మీరు క్యాబినెట్ మంత్రిగా కూడా ఉన్నారు. 2014 నుంచి ఇప్పుడు 2026 వరకు ఆ 10 సంవత్సరాలు, అంటే ఆ 9 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో మీరు ఏం చేసిరని అడుగుతున్నా నేను. మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని దోచుకపోతుంటే నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండి ప్రేక్షక పాత్ర వహించారు మీరు. కిషన్ రెడ్డి గారు, మీరు ఈరోజు రాష్ట్రంలో మీరు ఒక అధ్యక్షుడు కూడా ఉన్నారు బీజేపీకి. మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చి మెట్రో ఫేజ్ 2 తమిళనాడులో వేసిరు, చెన్నైలో. మరి హైదరాబాద్ ఏం పాపం చేసుకుంది? సరే, మీరు అక్కడ 65 ఇస్తే మనం కేవలం 15% అడిగి పీపీపీ మోడల్ ద్వారానో ఏదో ఒక విధంగా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం తరపునే, రాష్ట్ర ప్రభుత్వం తరపునే మెట్రో ఫేజ్ 2 దగ్గర 120 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి, 122 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఫేజ్ 2 చేసుకుందామన్న ఆలోచన. ఎందుకంటే హైదరాబాద్ నగరాన్ని ఈరోజు తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది కాబట్టి. మరి మీరు పట్టించుకోరా? 15%కి అప్రూవల్ ఇమీడియట్గా ఇస్తే మెట్రో ఫేజ్ 2 పనులు చకచక మొదలు పెట్టవచ్చు కదా. మొన్నటిదాకా మీరు చెప్పినటువంటి ఎల్ఎన్టీ సమస్య ఈరోజు పక్కకి వెళ్ళిపోయింది. మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే నడపాలని ముందుకు వచ్చినప్పుడు మీరు ఎందుకు చేసేలేరు కిషన్ రెడ్డి గారు? మీరు చెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. ఇలా మూసీ రీజనరేషన్, ఇలా మూసీ మీద కట్టే ప్రాజెక్టులకు కూడా ఈరోజు మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సబర్మతి రివర్ చేసుకుంటారు, వారణాసిలో చేసుకుంటారు. మీరు బీజేపీ ప్రాంతాలలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలలో మీరు రివర్ రీజనరేషన్ చేసుకొని బ్రహ్మాండంగా అక్కడ ఉన్నటువంటి పేదలను జరిపి, అక్కడ ఉన్నటువంటి పేదలను
ఆ రోజు కాంగ్రెస్ హయాంలో 2001లో ఎప్పుడైతే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్లో కాంగ్రెస్ పార్టీ అక్కడ మేయర్గా ఉండి కూడా సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. చేయాలన్న పట్టుదల ఉంటే మీకు నిజంగానే వాళ్ళు ఇచ్చినటువంటి లైన్లో పోవాలంటే ఇప్పుడు ఉన్నటువంటి మీ పక్కన ఉన్నటువంటి నాయకులను నమ్ముకుంటే ఎక్కడికి పోరు. ఎందుకంటే వీళ్ళని ఎవ్వరు కూడా నమ్మరు తెలంగాణలో. వీళ్ళు వచ్చి ఇట్లాంటి పనికిరాని మాటలు మాట్లాడుకుంటే తెలంగాణ అభివృద్ధి గురించి పట్టించుకోనంత కాలం తెలంగాణ ప్రజలకు బీజేపీ పార్టీకి సంబంధమే లేదు. మొన్న అవయదానం చేసి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించిర్రు. మీకు బీఆర్ఎస్ పార్టీకి మ్యాచ్ ఫిక్సింగ్ ఉంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ముక్త్ భారత్లో కాంగ్రెస్కి ఒక్క సీటు కూడా రావద్దని చెప్పి మీ రెండు పార్టీలు కలిసి రాజకీయం చేసిన విషయం తెలంగాణ ప్రజలకు తెలిసిపోయింది. కాబట్టి ఇప్పటికైనా మీరు నితిన్ నవీన్ గారు మీరు నిర్ణయం తీసుకోవాలంటే మీ బీజేపీ నాయకులకు అక్కడున్న ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టమని చెప్పండి, రైతుల మీద పెట్టమని చెప్పండి. హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రజలు ప్రతిసారి వానాకాలం వచ్చినప్పుడు ముంపుకు గురయ్యే ప్రజలకు ఈ యొక్క మూసి రీజనరేషను, ఈ నాలాల కబ్జాలు, ఈ రివర్ బెడ్ కబ్జాలు, ఎఫ్టీఎల్ కబ్జాలను వైదొలిగించేటప్పుడు రాజకీయాలు చేయొద్దని చెప్పండి. ఇవి చెప్తేనే రేపు పొద్దున మిమ్మల్ని తెలంగాణ ప్రజలు గుర్తిస్తారు. అంతే తప్ప గత 11 ఏళ్ళుగా ప్రేక్షక పాత్ర వహించి మిగులు రాష్ట్రంగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని దోపిడి తీసుకుపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నా ఒక్కరోజు నిమ్మకు నీరెత్తున్న నాయకుల్ని నమ్మొద్దని కోరుకుంటున్నాం. తెలంగాణ